సిటీ కేబుల్. పల్లెగూడ హనుమాన్ దేవాలయంలో అద్భుతం, గోడలో నుండి ప్రత్యక్షమైన విఘ్నేశ్వరుడు. తాండూరు మండలం చంద్రవంచ శివారు కరణ్కోట్ వెళ్లే ప్రధాన రహదారి సమీపంలో గల పల్లెగూడ హనుమాన్ దేవాలయంలో అద్భుతం చోటు చేసుకుంది. మంగళవారం సందర్భంగా ఆంజనేయ స్వామి వారికి పూజలు జరుగుతున్న సమయంలో ఓ మూలకు ఉన్న రాయికి కూడా ఆంజనేయ స్వామితో పాటు చంద్రం పూసే సాంప్రదాయం ఎప్పటి నుండో కొనసాగుతున్నది. ఆలయ పూజారి చంద్రం పూస్తుండగానే పూసిన చంద్రం ఊడిపోయి బయటికి వచ్చేసింది. భక్తులు స్వామి వారికి పూజలు నిర్వహిస్తుండగానే లోపల విఘ్నేశ్వరుడు ప్రత్యక్షం కావడం జరిగిందని భక్తులు తెలిపారు. ఈ మహాద్భుతాన్ని చూసిన భక్తులు పునీతులయ్యారు. గత 40 సంవత్సరాలుగా తాను పూజలు నిర్వహిస్తున్నానని, ఇలాంటి సంఘటన జరగడం ఇదే ప్రథమం అని ఆలయ పూజారి తెలిపారు. పల్లెగూడ హనుమాన్ దేవాలయంలో విఘ్నేశ్వరుడు ప్రత్యక్షం కావడం పట్ల భక్తులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ నెల 24న శివలింగ ప్రతిష్టాపన కూడా ఉందని, శివలింగ ప్రతిష్టాపనకు కొన్ని రోజుల ముందుగానే ఈ అద్భుత సంఘటన చోటు చేసుకోవడం పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. భక్తులు తండోపతండాలుగా అక్కడికి చేరుకొని వినాయకుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పల్లెగూడ ఆంజనేయ స్వామి వింత జరిగింది. స్వామి గారు 40 సంవత్సరాల ఇక్కడ పూజ చేస్తున్నారు. మేము వచ్చి 50 సంవత్సరాలు వచ్చి 20 సంవత్సరాలు ఇక్కడ దీక్ష తీసుకుంటున్నాం స్వామి. అయితే ఇక్కడ అనుకోకుండా ఆ స్వామి ఎప్పుడు చంద్రం పెడతారు లోపల. ఆ చంద్రం పెట్టేదానికి ఈరోజు అనుకోకుండా ఏమైనా చంద్రం కదిలింది. అయితే కింద వినాయకుడు ఆక్రమం వచ్చింది. వినాయకుడు ఉన్నాడు కింద. ఆ స్వామి గారు మాట్లాడుతున్నాం, వాళ్ళ అనుభవం మాట్లాడుతారు. ఆయన స్వామి పాటు చంద్రం వస్తుంటే హనుమాలకు గణపతికి అతనికి విజయ పెట్టుకుంటూ వచ్చిన కాలం మొన్న ఏమైందంటే పూజ చేసుకుంటూ పోయినా కదిలింది అని చెప్పి తీసుకుంటే అడుగుడు వచ్చాడు బయటికి. లోన ఉన్నాడు, చూస్తే బాగా గణపతి ఉన్నాడు అని మన గణపురం ప్రసాద్ పిలిపించి చూపిస్తే అతను నల్లగా ఉండే అని బాగా తోమిండు. కరెక్ట్ విఘ్నేశ్వరుడు స్వామి ఉన్నాడు. ఆ శివుని ప్రతిష్టాపన చేస్తున్నాడు స్వామి. అయితే శివుని అనుగ్రహమా మరి ఇక్కడ స్వామి అనుగ్రహమా? మొత్తానికి ఆ శివుని కంటే ముందు వినాయకుడి దేవాలయం దీంతో ఆయన అనుగ్రహం ఉన్నట్టున్నది. అందుకే వినాయకుని పూజలు అనుకున్న తర్వాత శివుడు పూజలు అనుకుంటాడు స్వామి. అది మొత్తం క్రెడిట్ అంతా ఈ అశోక్ స్వామికి దక్కుతుంది స్వామి. మొత్తం ఆయన అశోక్ స్వామి సిటీ కేబుల్.